మన ప్రతి సంవత్సరం ఆగస్టు వచ్చింది అనగానే తల్లిపాల వారోత్సవాలు వచ్చాయి అని మనందరికీ తెలిసిన విషయమే. ఇది ప్రపంచంలోనే ఈ నెలలో ఈ 7 రోజులు చేసుకున్నటువంటివి 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు చేసేది ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు, వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్. ఇది ఈ 1 వీక్ కూడా తల్లిపాల గురించి, తల్లిపాలకు ఉన్నటువంటి ఒక అమృతానికి ఈక్వల్గా ఉన్నటువంటి తల్లిపాల గురించి చెప్పడమే ఈ ప్రోగ్రాం తాలూకా ప్రధాన లక్ష్యం. ఎందుకంటే బిడ్డకు తల్లిపాల కంటే మించిన అమృతం లేదు. పుట్టిన వెంటనే అరగంట లోపే బిడ్డకి ముర్రుపాలు ఇస్తే ఖచ్చితంగా పిల్లలకి యాంటీబయాటిక్గా పనిచేసి వాళ్ళకి నిమోనియా కానీ, డయేరియా కానీ, లేదా ఇన్ఫెక్షన్స్ కానీ ఏమీ రాకుండా బిడ్డల్ని కాపాడుకోవచ్చు అనేది మనందరికీ తెలిసిన విషయమే. కానీ చాలామంది అవి పాటించకుండా డాక్టర్ గారు చెప్పినా కొంతమంది ఇబ్బంది పడుతుంటారు. ఇందాక మేడం గారు చెప్పేటప్పుడు నాకు చాలా ముచ్చట అనిపించింది. పిల్లలే ఎక్కువ మంది చేతులు ఎత్తారు తల్లిపాలు బెస్ట్ అని. ఇటువైపు నుండి కొంతమంది ఇక ఏంటా అని ఆలోచిస్తున్నారు, కానీ వెంటనే వాళ్ళు టక్కని చేతులు ఎత్తారు. నిజంగా మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్, మీ అందరికీ గాడ్ బ్లెస్ యూ. ఎందుకంటే ఇప్పటి నుంచి అవగాహన పెంచుకోవడం అనేది కరెక్ట్. ఎందుకంటే మీరందరూ నాకు తెలిసి ఇంటర్మీడియట్ అనుకుంటాను, డిగ్రీ కూడా ఉన్నారు. గుడ్ గుడ్. అంటే యాక్చువల్గా ఏంటంటే ఇంటర్ కానీ, డిగ్రీ కానీ, పిల్లలు కానీ, అంటే చిన్నపిల్లలు కానీ మేము మీటింగ్స్కి ఎవరికి పిలవటం మానేసాం. ఎందుకంటే గౌరవ విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ బాబు గారు పిల్లలు ఎవరిని పిలవద్దన్నారు. కానీ తల్లిపాల వారోత్సవాల గురించి మాత్రం పిల్లలకు తెలియాలి. ఎందుకంటే 18 సంవత్సరాలు పూర్తయిన తరువాత ఎనీ టైం వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు. ఆ లోపు కూడా చేసేసిన తల్లిదండ్రులు ఉన్నారు ఇంకా. కాబట్టి పిల్లలకి తెలుసుకోవడం అవసరం అని ఈ పిల్లలు పిలుస్తామంటే ఓకే అన్నాం, లేకపోతే పిల్లలు ఎక్కడ ఏ ప్రోగ్రాంకి పిలవటం లేదు. కాబట్టి ఎందుకనంటే మన రాష్ట్రంలో 55,607 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. ఆ సెంటర్స్లో ఎప్పుడు కూడా గర్భిణీలకి, బాలింతలకి, శిశువులకి అందరికీ కూడా మనం పౌష్టికాహారం ఇస్తూ వెళ్తున్నాం రాష్ట్రం మొత్తం మీద. ఈ పౌష్టికాహారం ఇవ్వడంలో మనం నిజంగా చాలా బెస్ట్ ఫుడ్ ఇస్తున్నాం. ఆ ఫుడ్ తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు కరెక్ట్గా మనం ఇచ్చినటువంటి ఫుడ్ తీసుకొని, మనం ఇచ్చినటువంటి ట్యాబ్లెట్స్ అంటే విటమిన్ ట్యాబ్లెట్స్ వాడుకుంటూ, మనం చెప్పినటువంటి సలహాలు సూచనలు పాటిస్తూ, మన అంగన్వాడీ సెంటర్స్లో ఉన్నటువంటి టీచర్ కానీ, ఆయా కానీ డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి డాక్టర్ గారు చెప్పినటువంటి సలహాలు సూచనలు పాటించే వాళ్ళందరూ నార్మల్ డెలివరీ అవుతున్నారు, మీరు నమ్మినా నమ్మకపోయినా. దట్టు నార్మల్ డెలివరీస్ ఎక్కువగా మా ఏరియాలో అవుతున్నాయి, ఎస్టీ ఏరియాలో. ఎందుకంటే అది మన్యం, పార్వతీపురం జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లాలో అవుతున్నాయి అంటే నేను చెప్పడానికి ఎంతో ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అదే కొంచెం సివిలైజ్డ్ జిల్లాలకు వస్తే సిజేరియన్ ఆపరేషన్ల మీద ఎక్కువ ఆధారపడుతున్నారు. అలా ఆధారపడడం వల్ల సిజేరియన్ ఆపరేషన్ అయితే చాలామంది ఏమనుకుంటారంటే ఏమైంది, సిజేరియన్ ఆపరేషనే కదా, 1-2 అవుతాయి, తర్వాత వదిలేస్తామంటారు. కానీ అది 1-2 వేసి వదిలేసింది కాదు. సిజేరియన్ ఆపరేషన్ ఒక్కసారి చేసుకుంటే ఆ బాధలు ఏమిటో అనేవి మీ అమ్మల్ని అడగండి, చెప్తారు. ఎంత కష్టమో, ఎంత బ్యాక్ పెయిన్ వస్తుందో, ఏదైనా చెయ్యాలి అంటే ఎంత ఇబ్బందులు పడతారో. సిజేరియన్ ఆపరేషన్ 2 ఆపరేషన్ అయిన వాళ్ళు మీరు అడిగితే, అంటే సిజేరియన్ ఆపరేషన్ 2 అయిన వాళ్ళు కూడా కొంతమంది రికవర్ అవ్వగలరు. ఎప్పుడు మంచి ఫుడ్ తీసుకొని, మంచి ఎక్సర్సైజ్ చేసి, మంచి దీని మీద ఉన్నవాళ్ళు. కానీ సిజేరియన్ ఆపరేషన్ అయిన తర్వాత చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఇక్కడ ఫ్యూచర్ మదర్స్ చాలామంది ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, సిజేరియన్ ఆపరేషన్లకు ఎప్పుడూ వెళ్ళకండి. నార్మల్ డెలివరీ అనేది ద బెస్ట్. అలాగే నార్మల్ డెలివరీ అయిన వెంటనే ముర్రుపాలు బిడ్డకి ఇవ్వడం కూడా అది నిజంగా అమృతం పిల్లలకి. అది ఇవ్వాలి. 6 నెలల పాటు ఇంకేది కూడా మనం సరదా కూడా ఇంకొక ఫుడ్ పెట్టకూడదు, తల్లిపాల మీదనే ఉంచాలి. తల్లికి మరీ ఏదైనా ఇబ్బంది కలిగి అనారోగ్యంతో ఉండి ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే తప్ప ఖచ్చితంగా 6 నెలలు కూడా తల్లిపాలిస్తూ 6 నెలల తరువాత సప్లిమెంటరీ ఫుడ్ ఇంకొకటి ఏదైనా వేరే పాలు కానీ, లేదా బనానా,
చిన్న గుడ్డు అట్లాంటి ఏవైనా చిన్న కొంచెం చిన్నది ఇచ్చుకుంటూ వెళ్ళాలి. అందుకని అప్పుడే మన అన్నప్రాసన చేస్తాం ఎక్కువగా చేసి వెళ్తుంటే ఆ టైంలోనే మీ అందరూ చాలామంది బాల సంజీవిని పౌడర్ అంగన్వాడీ సెంటర్స్లో ఇస్తే అది చాలామంది తినడానికి అంచరు. అది కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీసుకొస్తున్నాం. ఎందుకనంటే బిడ్డ ఆరోగ్యంగా పెరగాలి అని. అది లడ్డూ చేసుకొని తిన్నా బాగుంటుంది, పెద్దవాళ్ళైతే చిన్నవాళ్ళు పాలల్లో కలుపుకొని తింటే చాలా మంచిది. అది అంగన్వాడీ సెంటర్స్లో చెప్తారు, కానీ చెప్పే విధానమో లేకపోతే ఆచరించే విధానమో తెలియకనో తెలియదు. కానీ అది మన బాల సంజీవిని అనగానే ఆ పేరు కూడా అందుకనే అద్భుతంగా పెట్టాం, బాల సంజీవిని అని. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల మీద ఎంత అభిమానం అంటే ఏ కార్యక్రమం మహిళలదన్నా ఆపకుండా చేయండి, దానికి అవసరమైన ఫండ్స్ ఇస్తాము అని చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు. కాబట్టి నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఇప్పటి వరకు మా డిపార్ట్మెంట్ నుంచి తరపుని ఇంతవరకు మన రాష్ట్రంలో దాదాపు 1065 బెస్ట్ ఫీడింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసాం. అలాగే ఎందుకంటే అక్కడ స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ హాస్పిటల్స్లో కానీ ఏదైనా ఇది ఈవెన్ కలెక్టర్ ఆఫీస్లో కానీ ఎక్కడైనా ఆడవాళ్ళు పనిచేస్తున్నారు అంటే అక్కడ ఖచ్చితంగా బెస్ట్ ఫీడింగ్ సెంటర్ ఉండాలి. బ్రెస్ట్ ఫీడింగ్ సెంటర్ లేకపోతే తల్లి పాలు ఇవ్వడానికి ఒక ప్లేస్ లేకపోతే ఇబ్బంది పడతారు. కాబట్టి అది ఏర్పాటు చేయాలని రాష్ట్రం మొత్తం కూడా మేము అందరి కలెక్టర్లకు కూడా తెలియజేస్తున్నాం. అందుకని ఇప్పటి వరకు 1065 అయ్యాయి రాష్ట్రం మొత్తం మీద. ఎక్కడైతే లేడీ ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఉంటారు, మేబీ లేడీ వర్కర్స్, అట్లాంటి దగ్గర మాత్రం ఒకటి దానికి ఏం ఖర్చు అవ్వదు, మీరు బయట చూసుంటారు, ఒక చిన్నది. లేదు అక్కడ ఎక్కువ రూమ్స్ ఉన్నాయనుకోండి, ఒక రూమ్ ఏర్పాటు చేసుకుంటారు. ఆఫీసులో ఎక్కువ రూమ్స్ ఉంటే ఒక రూమ్ పెట్టి ఒక 2 చైర్స్, అంతకన్నా అక్కడ ఏమీ మీకు చేయాల్సిన అవసరం లేదు. లేదా బేబీకి నాపీ మార్చుకోవాలి అనుకుంటే ఒక చిన్న టేబుల్, అంతకన్నా అవసరం లేదు. ఇంకా చక్కగా మనల్ని చక్కగా చూడాలి వాళ్ళనుకుంటే చిన్న ఉయ్యాలు పెట్టుకోవచ్చు. అక్కడ వాళ్ళకున్నటువంటి పరిస్థితి బట్టి, వాళ్ళకున్నటువంటి ఫండ్స్ బట్టి. కాబట్టి అలా చేసుకున్నట్టయితే రాష్ట్రంలో ఇప్పుడు ఎందుకంటే మనకి ఎంత మెటర్నిటీ లీవ్ ఇచ్చినా బేబీని 6 నెలల్లోనో సంవత్సరంలోనో తీసుకొని ఖచ్చితంగా ఆఫీస్ కంటూ రావాలి తల్లి. వచ్చిన తర్వాత కూడా బేబీకి 2 సంవత్సరాల దాకా పాలిస్తే నిజంగా చాలా మంచిది. 2 ఏళ్ళ దాకా ఖచ్చితంగా పాలిస్తే బేబీకి ఎంతో ఆరోగ్యం. వాళ్ళు ఫ్యూచర్లో అంటే పెద్దయిన తరువాతనే ఇవన్నీ తెలుస్తాయి. ఎందుకంటే మీరు చాలామంది చూడొచ్చు, ఎందుకంటే బేబీకి తల్లి పట్టుకొని పాలిచ్చేటప్పుడు తల్లిని గుర్తుపడుతుంది బేబీ ఖచ్చితంగా. అమ్మాయి అయినా అబ్బాయి అయినా చూసి నవ్వటం, గుర్తుపట్టడం చేస్తారు. అదే ఒకవేళ తల్లి లేని పక్షంలో, దురదృష్టవశాత్తు ఏదైనా జరిగితే తల్లి లేని పక్షంలో అయితే పిల్లలు చాలా డల్గా ఉంటారు. కావాలంటే అబ్జర్వ్ చేయండి. వేరే ఎవరైనా ఫీడ్ చేసినా లేదా ఎవరైనా ఫీడ్ చేస్తే వాళ్ళకి చేరువైపోతారు, వాళ్ళే తల్లి అనుకుంటారు. లేదు ఎవరైనా మగవాళ్ళు ఎవరైనా సరే డబ్బా పాలు పడుతుంటే, పోత పాలు పడుతుంటే దానికి తేడా కూడా మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. అందుకనే మన బిడ్డని మనం పూర్తిగా హత్తుకొని, మన బిడ్డకి ప్రేమాభిమానాలు పంచి, మన బిడ్డని మనం పూర్తిగా మన రక్షణలో, మన తాలూకా వాత్సల్యం, మన అభిమానం బిడ్డకు పూర్తిగా పంచాలి అంటే బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చాలా మంచిది. ఎప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్, ఎప్పుడు తల్లిపాలు ఇవ్వడం అనేది ఎప్పుడు కూడా అది వరం, అద్భుతం. కాబట్టి ఎందుకంటే ఇక్కడ ఉన్న చాలామంది పిల్లలు ఉన్నారు. ఎందుకంటే ఎంత చిన్నపిల్లలైనా ఎప్పటికైనా మా అంత అవ్వాలి, తల్లులు అవ్వాలి, ఖచ్చితంగా మనకి ఇదో సైకిల్. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా మన అంగన్వాడీ సెంటర్స్లో కూడా ఇవన్నీ క్లియర్గా చెప్పి, ఎవరైనా అంటే గర్భిణీ స్త్రీలకు ఎక్కువగా జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా మీ తల్లిదండ్రులకు చెప్పాలి మీరు. ఎందుకు అని అంటే చాలామంది మన రాష్ట్రంలో ఇంకా బాల్య వివాహాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. బాల్య వివాహాలు ఎప్పుడూ మంచివి కాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు మాకు చాలా చిన్నపిల్లలు. ఇప్పుడు చూడండి, మీరు ఇంటర్మీడియట్ చదివినా, డిగ్రీ చదివినా ఇంటికి వెళ్తే ఏదైనా మీకు ఒంట్లో పోతే అమ్మ అన్నం తినిపిస్తుంది కదా, ఖచ్చితంగా. అమ్మ ఒళ్ళో పడుకుంటాం కదా, నాన్న ఒళ్ళో పడుకుంటాం కదా. ఈ వయసులో పెళ్లి చేస్తే అక్కడ ఎవరు పడుకుని పెట్టుకుంటారు ఒళ్ళో, ఎవరు అన్నం తినిపిస్తారు? అంటే మీరు ఇంకా చిన్నపిల్లలు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఆ వంటలు, ఆ కష్టాలు, ఆ కుటుంబ బాధ్యత అంతా మోసే వయసు కాదు మీది. దట్టు మీది ఇంకా శరీరం ఎదుగుతోంది.
ఈ టైంలో మీరు పిల్లల కన్నా కూడా కరెక్ట్ కాదు. మానసికంగా శారీరకంగా మీరు కూడా ఎదగరు. కాబట్టి 18 సంవత్సరాల లోపు పెళ్లి చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. అంటే ఇది చట్టం. కానీ నన్ను అడిగితే 20 సంవత్సరాల దాకా చేసుకోవద్దనే చెప్తాను. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి తిల్లు ప్రకారం, ఇప్పుడున్నటువంటి భోజనం ప్రకారం, ఇప్పుడున్నటువంటి ఆలోచనల ప్రకారం, ఇప్పుడున్నటువంటి బయట ఉన్నటువంటి సమాజం ప్రకారం చక్కగా డిగ్రీ చదివిన తర్వాత మీకు అసలు ప్రేమ అంటే ఏంటి, పెళ్ళంటే ఏంటి, అసలు ఒకరి మీద ఒకరు ఉన్నటువంటి వాత్సల్యం అంటే ఏంటి తెలుస్తుంది అన్నది నా ఉద్దేశం. ఇది నా మై పర్సనల్ ఒపీనియన్. ఇది నేను చట్టం అని చెప్పట్లేదు. ఎందుకంటే అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇప్పుడంతా చిన్నపిల్లలు కాబట్టి అందరూ కూడా అది పూర్తిగా, ఎందుకంటే నేను మీ అమ్మని చెప్తున్నానని మీరు భావించండి. మేడం ఏంటి వచ్చి ఏదో వాడు చెప్పి వెళ్ళిపోద్ది దేవుడు అనుకోకండి. ఎందుకనంటే నేను కూడా తల్లినే. నాకు ఒక కూతురు ఉంది, ఒక కొడుకున్నాడు. నా కొడుకు ఇంజనీరింగ్ చదువుతున్నాడు, మా పాప ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతోంది. అంటే ఎన్ఐటి వరంగల్ నా కొడుకు, ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ నా కూతురు. ఎందుకు చెప్తున్నాను అంటే పిల్లలు వాళ్ళ చిన్నప్పటి నుంచి పెంచటం, చిన్నప్పటి నుంచి వాళ్ళని మనం చేసే గైడెన్స్ చేయడం బట్టి వాళ్ళు కూడా ఎదుగుతారు. అలానే పరిసరాలు కూడా ఉంటాయి, ఫ్రెండ్స్ కూడా ఉంటారు. కానీ మనం ఆలోచించే విధానంలో ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు, ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకోకూడదు, పరిసరాల దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకోకూడదు, ముఖ్యంగా సెల్ ఫోన్ నుంచి ఏం చూడాలి, ఏం చూడకూడదు అని తెలుసుకున్నట్టయితే మన ఆరోగ్యంతో పాటు, మన ఆలోచనతో పాటు మన భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా మీరు అందరూ సెల్ ఫోన్ చూడాలి. ఎందుకంటే మీకు ఈ టైంలో ఉన్నటువంటి మీకు ప్రెషర్, మీ స్కూల్గా అంటే మీ కాలేజీలో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ కానీ మీరు ఖచ్చితంగా ల్యాప్టాప్ కానీ ఫోన్స్ కానీ చూడాలి. కానీ ఫోన్ ఎంతవరకు చూడాలి, ఏమి చూడాలి అనేది మీకు ఐడియా ఉంటుంది. ఎందుకంటే మీరు పెద్దవాళ్ళు అయిపోయారు. ఇప్పుడు 16-17 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఉన్నారు డిగ్రీ అంటే. కాబట్టి మీరు ఖచ్చితంగా అది ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు కూడా అమ్మా నాన్న మన పక్కన ఉండరు. కాబట్టి మనం ఆలోచించాలి. మన ఆలోచన ధోరణిలో మార్పు రావాలి. ఇక్కడ కూడా చాలామంది ఏంటంటే పిల్లల్ని రూమ్లో కూర్చొని పెట్టి చదువుకోండి అని మీరు వచ్చి అక్కడ సీరియల్ చూస్తారు. ఆ సీరియల్ ఎంత సౌండ్ పెట్టుకొని, నిజంగా చెప్తున్నాను నేను. ఎందుకంటే అది పిల్లలకి ఎంత ప్రభావితం చూపిస్తుందో మీకు అర్థం కాదు. మీ సీరియల్ పోతుందని బాధే కానీ తెల్లవారు ఫోన్ చేసి వదిన గారు పిన్ని గారు అడగొచ్చు పక్క వాళ్ళు, పర్వాలేదు, నష్టమేం లేదు. కానీ అప్పుడు మీరు సీరియల్ చూడడం అనేది పిల్లల చదువుతో కూడా డిస్టర్బెన్స్ అవుతుంది. చాలామంది ఈ సీరియల్కి విపరీతం నెగెక్ట్ అయిపోతున్నారు. ఎందుకంటే కొంచెం న్యూస్ చూడండి, పిల్లలకు మంచి చెడు చెప్పండి. పిల్లలు మీరు పక్కన కూర్చున్నప్పుడు చదువుకున్నంత ధైర్యంగా ఒంటరిగా చదువుకోలేరు. ఈ పిల్లలు అవ్వచ్చు, ఇంకా చిన్నపిల్లలు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, పిల్లలు ఎప్పుడూ మనకు పిల్లలే. ఎందుకంటే ఈ విషయాలు, ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఆఫీసర్సు ప్లస్ మీరు మంచి బాధ్యతాయుతమైనటువంటి అధికారులుగా ఉన్నారు. కాబట్టి ఈ విషయాలు మన అంగన్వాడీ సెంటర్స్లో కూడా వాళ్ళకు కూడా చెప్పాలి. చిన్నపిల్లలు ఉండేటప్పుడు చిన్నపిల్లలు అనుకోండి, చదువుతున్నప్పుడు మన పక్కన కూర్చుని వాళ్ళు ఎంత భరోసా ఉంటుందో తెలుసా, వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటుందో తెలుసా. మనం వాళ్ళని పక్క రూమ్లో పడేసి మనం ఈ రూమ్లో టీవీ చూసుకుంటే వాళ్ళకి భయం ఉంటుంది ఖచ్చితంగా. చాలామంది పిల్లలకి అంతెందుకు, మా పిల్లలు 10th దాకా భయమే. ఎవరికైనా నాకు తెలిసి ఉంటుందని అనుకుంటున్నాను నేను. ఒక్కరు వాళ్ళు కూర్చొని ఉంటే భయం ఉంటుంది. కాబట్టి పిల్లల్ని మనమే దగ్గర నుంచి, కాలం మారుతుంది కాబట్టి వాళ్ళు సెల్ ఫోన్ చూస్తున్నప్పుడు కూడా వాళ్ళు ఏం చూస్తున్నారు, వాళ్ళు ఏం చదువుతున్నారు, సెల్ ఫోన్లో అసలు ఏం చూస్తున్నారో కూడా మన చాలామంది అబ్జర్వ్ చేయరు. రాత్రిపూట ఫోన్ చూసుకుంటారు, వాళ్ళే పడుకుంటారులే అని వీళ్ళు పడుకుని పోతారు. కానీ రాత్రి పిల్లలు ఏం చూస్తున్నారో దయచేసి చూడండి. అలాగే బయట బాగలేదు కాబట్టి అబ్బాయిల్ని అమ్మాయిల్ని ఒకేలా పెంచండి. అబ్బాయిల్ని అమ్మాయిలా ఒకే చదివించండి, ఒకేలా ధైర్యం చెప్పండి. బయటికి వెళ్ళేటప్పుడు అమ్మాయిని ఎలా జాగ్రత్త అమ్మా, బయటికి వెళ్తున్నావు, ఎక్కడైనా కొంచెం చూసుకొని రా అని ఎలా చెప్తారో అబ్బాయిని కూడా జాగ్రత్త, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఎవరిని ఏమనొద్దు, ఏ అమ్మాయిని కామెంట్ చేయొద్దు, జాగ్రత్తగా రా అని చెప్పండి. అప్పుడే బయట అమ్మాయిలకి సేఫ్టీ ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైనా ఎవరైనా అబ్బాయి ఏదో అన్నాడు అంటే అది మన పిల్లలై ఉంటారు, ఖచ్చితంగా ఎవరో ఒకరు పిల్లలై ఉంటారు. కాబట్టి అమ్మాయిల్ని అబ్బాయిల్ని ఒకేలా చూసినట్టయితే, ఒకేలా పెంచినట్టయితే, ఒకేలా విద్యాబుద్ధులు నేర్పించినట్టయితే ఈరోజు మన సమాజంలో జరుగుతున్న కొన్ని భయంకరమైనటువంటి విషయాల్ని కొన్ని తప్పించుకోగలుగుతాం. కాబట్టి పిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చిన్నప్పటి నుంచే మనం నేర్పిస్తున్నాం అంగన్వాడీ సెంటర్స్లో. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది చిన్నప్పటి నుంచే వాళ్ళకు పూర్తిగా నూరిపోయాలి, పూర్తిగా చెప్పాలి.
గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి, వాళ్ళు ఎక్కడెక్కడ ముట్టుకుంటే మంచిది, ఎక్కడ ముట్టుకుంటే మంచిది కాదు అనేది పిల్లలకు చెప్పాలి. అట్లాంటప్పుడు ఇంటికి వెళ్ళి అమ్మకు చెప్పండి, ఇలా చేస్తున్నారని ఇంటికి వెళ్ళి అమ్మకు చెప్పాలి అని చెప్పాలి ఖచ్చితంగా. ఇదంతా కూడా మనం మీకు అందరికీ తెలియదని కాదు, నాకు తెలిసిన 2 మంచి విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు చెప్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే చదువుకోవాలి. చదువుకుంటే చదువు లేని వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. దేనిలో అయినా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చెప్తున్నారు అందరూ కూడా వ్యాపారవేత్తలు కావాలి అని. వ్యాపారం చేసేటప్పుడు కూడా చూడండి, చదువుకున్న వాళ్ళు వ్యాపారం చేయటం వేరు, చదువుకోలేని వాళ్ళు వ్యాపారం చేయడం వేరు. ఆలోచన ధోరణిలో మార్పు ఉంటుంది. కాబట్టి చదువుకున్న తర్వాత వ్యవసాయం చేయండి, వ్యాపారం చేయండి, లేదనుకుంటే ఉద్యోగం చేయండి, లేదా మళ్ళా రాజకీయాల్లోకి రండి, ఏదొచ్చినా చదువుకోవాలి. చదువుకుంటేనే మంచిదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ తల్లిపార వారోత్సవాల్లో నిజంగా మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి, ఈ మంచి విషయాలు చెప్పడానికి అవకాశం ఇచ్చిన మా సోదరిమణులందరికీ మరొక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తల్లిపాల వారోత్సవాలు ఈ 1 వీక్ కూడా యుద్ధ ప్రాతిపదికన ప్రతి దగ్గర కూడా ఎక్కడైతే మనం ఊర్లో సెలబ్రేట్ చేస్తున్నామో, సెలబ్రేట్ చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి అందరినీ ఇన్వైట్ చేయాలి. డాక్టర్లతో కానీ, విఆర్ఓలు, మొత్తం అందరూ అక్కడ ఉన్నటువంటి అందరి సెక్టార్స్ అందరినీ పిలిస్తే, అందరికీ చెప్తే, మనం 100% చెప్తే కనీసం అక్కడ 60-70% వెళ్తుంది. వాళ్ళు కనీసం 20-30% అవి అవలంబిస్తే సమాజానికి మంచి జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ 3 డాక్టర్స్ ఉన్నారు కాబట్టి డాక్టర్స్ కూడా ఇది ఎక్కువ చెప్పాల్సిన అవసరం ఉంది. పుట్టిన వెంటనే చాలామంది పాలు ఇవ్వాలి అని అంటే కొంచెం ఎక్కువ విపరీతమైన నొప్పి ఉంటుంది కాబట్టి ఇవ్వడానికి నచ్చరు. అట్లాంటప్పుడు వాళ్ళకి ఏ విధంగా అయితే బాగుంటుంది, బ్రెస్ట్ ఫీడింగ్ ఏ విధంగా చేస్తే బాగుంటుందని సలహాలు సూచనలు డాక్టర్లు కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి అందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి 1 stop సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.